వెన్నుపూస ఇప్పుడు ఈ ఇన్ఫ్లమేషన్స్‌కి లేదా ఏజింగ్ ప్రాసెస్‌కి హ్మ్. పచ్చి కొమ్మ నుంచి ఎండు కొమ్మలాగా మారిపోతూ ఉంటుంది. ఓకే. సో, కొంతవరకు మనం పచ్చి కొమ్మని చూడొచ్చు. ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. హ్మ్. మనం కొంచెం ఉంచినా చేసినా. అవును. సో, అదే ఎండు కొమ్మ అయితే సో, అదే అన్నమాట. సో, మీకు హ్మ్. ఆ సౌండ్స్ వస్తే ఏదో రిలీజ్ అయిపోయిందని కాదు. హ్మ్. మోస్ట్‌లీ ఏమవుతుందంటే ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల గ్యాస్ట్రిక్ బబుల్స్ అన్నీ గూడా మీకు ఆ డీహైడ్రేషన్ అయిపోయి దాని లోపల డిస్క్ లోపల జమ అవుతా ఉంటాయి. హ్మ్. సో, మీరు ఇట్లా అనంగానే అవి చిరిగిపోవడము, హ్మ్. చిరిగిపోవడం వల్ల కూడా సౌండ్స్ వస్తుంటాయి. హ్మ్. లేదా గ్యాస్ ఎస్కేప్ అవ్వడం వల్ల, ఆ హ్మ్. వెన్నుపూసల ట్రాప్ అయిన గ్యాస్ అంతా ఎస్కేప్ అవ్వడం వల్ల. ఓకే. చాలామంది ఇప్పుడు కైరోప్రాక్టిక్ అని ఎక్సర్‌సైజెస్ ఏవో చేయిస్తుంటారు. అవును డాక్టర్ గారు. సో, అది సౌండ్ రాగానే ఏదో తగ్గిపోయింది అన్నట్టు హ్మ్. మనకి బాగా వీడియోస్‌లో దాన్ని వైరల్ చేస్తా ఉంటారు. అవును. సో, అది ఒక రకంగా చెప్పాలనంటే, మీకు దాంట్లో ఉన్న గ్యాస్ట్రిక్ బబుల్స్ వెళ్ళిపోవడం వల్ల సౌండ్ వచ్చింది గానీ, హుహు. మీ డిస్క్‌లు సెట్ అయిపోవడం గానీ, లేదా నరాల మీద ఉన్న ప్రెషర్ తగ్గిపోయిందని గానీ, లేపోతే మీకు డిస్క్ మొత్తం గూడా మళ్ళీ హెల్తీగా మారిందని హ్మ్. భ్రమలో ఉండకండి. అయితే అబద్ధమే అంటారా? అబద్ధమే అది. మేమందరం ఆ వీడియోస్ చూసి నిజమే ఏమో అనుకుంటున్నాం గదండీ! చాలా సాటిస్ఫాక్టరీగా ఉంటది. ఎందుకంటే మీకు ఆ సౌండ్ రాగానే ఏదో వెళ్ళిపోయిందేమో, నార్మల్ రిలీజ్ అయిపోయిందని అయిపోయింది. అనుకుంటారు చాలా నథింగ్ మంది. టెంపరరీగా మీకు కొంచెం ఆ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది.